ఆ గాలి ఆ నీరు విషం. చూడండి, దుండిగల్ తండాను ఆనుకొని ఉన్న వ్యర్థాల శుద్ధి కేంద్రం. మూసీ నది పక్కన ఒకటే గబ్బు పాయికాన వాసన, దొడ్డి వాసన, పీతుళ్ళ వాసన, ఉచ్చల వాసన, పందులు, కుక్కలు, ఎలకలు, అబ్బబ్బా పందికొక్కులు, తూ 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 తూ. ఈ కాంగ్రెస్ పాడుగాను, ఈ బీఆర్ఎస్ పాడుగాను, ఈ బీజేపీ పాడుగాను, నా కొడుకులు వైట్ వేసుకొని ప్రజల జీవితాలు చండాలంగా 24 గంటలు. ఆ నాగోళ్ళు అయితే చూడక్కర్లేదు, గబ్బు వాసన బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పోతుంటే భరించలేము. అలాగే చెన్నైలో కూడా ఏడ్చిందనుకో. అందుకని నేను ఏమంటానంటే, అలాంటి సిస్టమ్ లేకుండా కంప్లీట్ క్లోజప్, దాన్ని క్లోజ్ చేసి బయటికి ఆ చెత్త వాసన రాకుండా, పరమ చండాల వాసన రాకుండా చేస్తాను. ఒక్కసారి పాట పాటి కోటేసరికి ఎవరండి, కొత్త ఆలోచనలు, ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, బీఆర్ఎస్ను, బీజేపీని, కాంగ్రెస్ను తుక్కుగా ఓడిస్తాను. పేద ప్రజల మీరు ఓటేయండి నాకు.